ఈ మారి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. 1 కిలో చికెన్ కి టమాటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ నూనెలో వేయించుకొని వస్తాను. ఇప్పుడు మసాలాలంతా ఇప్పుడు వేయించుకుంటాను. 6 లవంగాలు, చెక్క ఈ మాత్రం, అల్లము, తెల్లగడ్డలు కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు టమాటా వేసి బాగా వాడ్చుకునేస్తాము. కొద్దిగా సాల్ట్ వేస్తాను వేగడానికి. బాగా వేగిపోయింది. ఇప్పుడు దించేసి పక్కన పెట్టేస్తాము. ఆరిన తర్వాత మిక్సీకి వేస్తాను. ఇదంతా ఆరే లోపల చికెన్ కడుక్కొని వస్తాను. మసాలా అంతా ఈ మారి వాడ్చుకొని మిక్సీ పట్టుకుంటే చికెన్ కి బాగుంటుంది, పచ్చి వాసన లేకుండా ఉంటుందని మార్చేస్తా ఉన్నాను. మసాలా అంతా రెడీ అయిపోయింది. కొబ్బరి వేయకుండా మసాలా రెడీ చేసుకున్నాను. కొబ్బరి అనేది లేకుండా చికెన్ చేస్తాను. ఇప్పుడు నూనె కాగిపోయింది. ఉద్దిపప్పు, ఆవాలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వాడిపోయింది. ఇప్పుడు చికెన్ వేస్తాను. కొద్దిగా వాడింది కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తాను. తగినంత పసుపు. కొంచెంసేపు ప్లేట్ మూసి పెడతాను, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మసాలా వేసుకుంటాను. మసాలా అంతా వాడి రుబ్బు పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఇది. మిరప్పొడి 1 స్పూను, ఇంకొక 1/2 స్పూన్, 1.5 స్పూను మిరప్పొడి. ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది వేసిందే కారం. మసాలా పొడి ఒక 3 స్పూన్లు పోసి కొద్దిగా మూసుకొస్తే సరిపోతుంది. కొద్దిగా నీళ్లు. చికెన్ మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఎక్కువ కూడా వేయకూడదు. అయిపోయింది. కొత్తిమీర వేసేసి దించుకునేసేయడమే. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇదే మార్చి చేసుకుంటే సూపర్ గా ఉంటుంది చికెన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.